హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా గాడిన పడటమే కాదు, రెండవ వైపున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రేటు ఏకంగా దేశంలోనే రెండవ స్థానానికి ఎగబాకింది. ఇది కేంద్ర గణాంకాలు చెప్తున్నాయన్నది ఒకవైపున మీడియా, రెండవ వైపునేమో అసలు రాష్ట్రంలో జీడిపి గ్రోత్, జిఎస్టీ తక్కువగా ఉంది, రియల్ ఎస్టేట్ గ్రోత్ తక్కువగా ఉంది. అలాగే ఆర్థిక వృద్ధి ఎలా సాధ్యం, ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికల్ని ఆధారం చేసుకుని లెక్కలు చెప్పడం తప్పించి మరేం లేదని విపక్షపు వాదన. ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఆర్థిక వృద్ధి పెరిగిందా, పెరగబోతోందా, అంచనానా, అసలు నిజమా, జిఎస్టీ పెరుగుదల తగ్గుదలలో వాస్తవం ఎంత, ఈ అంశాలకు సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్థిక రంగ నిపుణులు పెంటపాటి పుల్లారావు గారు. నమస్తే అండి. నమస్కారం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అభివృద్ధి రేటు గురించిన తాజా కథనాన్ని ఎలా చూడాలి మనం? ఒకటి, ఫస్ట్ జిఎస్టీ పెరిగితేనే ఆర్థిక వ్యవస్థ పెరిగింది, బాగున్నది అనేది కరెక్ట్ కాదు. మొన్న కుంభకి 45 రోజుల్లో 10 కోట్ల మంది, 60 కోట్ల మంది వెళ్ళారు, ఖర్చు పెట్టింది ఎలా ఖర్చు పెట్టారు? ఒక ట్యాక్సీ డ్రైవర్ల మీద, సాయం చేసే వాళ్ళ మీద, టీ కొట్లు, అక్కడ ఎన్ని జిఎస్టీ కింద రావు కదా. పడవలు తోలే వాళ్ళ మీద ఒక 50,000 మంది వాళ్ళకి రోజు ఆదాయం వచ్చేది. అక్కడ 1,00,000 మంది వరకు ఆదాయం, కొత్త ఆదాయం వచ్చేది. అది జిఎస్టీలో రాదు కదా, కనపడింది ఉంటుంది కదా. అందువల్ల కరెక్ట్ కాదు, జిఎస్టీ లెక్కగా మీరు తీసుకోకూడదు. రెండో పాయింట్ ఏంటంటే, జీడిపి పెరిగిపోయింది, అది కూడా ఒక అంచనా. దీనికి అదొక మెట్రిక్, అదొక లెక్క. ఒక మనిషి హైట్ 6 అడుగులు ఉన్నాడు, మిగతా వాళ్ళు 5 అడుగులు ఉన్నారంటే 6 అడుగులు ఉన్నవాడు అది హైట్, దానివల్ల అది ఆరోగ్యం బాగున్నదని లెక్క. అది కాదు కదా. వెయిట్ తీసుకుంటాం. ఒక మనిషి వెయిట్ ఎక్కువ ఉండదా ఆరోగ్యంగా ఉంటాడు, తక్కువ ఉండదా ఆరోగ్యంగా ఉంటాడు. అది ఒక మెట్రిక్, గ్రోత్. దాని గురించి తప్పాకాయలు కొట్టుకుందామంటే అది కరెక్ట్ కాదు. ఎందుకు అంత దూరం వెళ్ళొద్దు. 2024 జూన్ 3వ తారీఖు 4వ తారీఖు వచ్చిన రిజల్ట్స్ నరేంద్ర మోడీకి బాగోలేదు కదా. అరే చాలా బాగున్నది అన్నాడు, కరెక్టే. గ్రోత్ ఉన్నది అన్నాడు, కరెక్టే. ఎక్స్పోర్ట్స్ ఉన్నాయన్నాడు, కరెక్టే. జిఎస్టీ పెరిగిందన్నాడు, కరెక్ట్. అంటే దీంతో ఉన్న తేడా, జిఎస్టీ పెరుగుదల, జిఎస్టీ తరుగుదల మనిషి ఆనందానికి సంబంధం లేదు. జీడిపి పెరుగుదల వల్లే ఆనందం వచ్చేస్తుంది అందరికంటూ కరెక్ట్ లేదు. ఇంకా మిగతా ఎన్నో ఉన్నాయి. అది లెక్క పెడదామా వద్దా? వస్తే జీడిపి ఎవరికో లాటరీ వచ్చింది, సాయి గారికి లాటరీ వచ్చింది, చాలా ఆనందంగా ఉన్నాడు. నన్ను ఆనందపడమంటే నేను ఎందుకు ఆనందపడాలి? కాంట్రాక్టర్స్ పెద్దవాళ్ళకి మంచి బిజినెస్ వచ్చింది, చేసుకుంటున్నా. అందువల్ల పెరగచ్చు, కాదట్లేదు నేను. జీడిపి లెక్క తప్పు కాదు. అది ఉపయోగమా, ప్రజలకు ఉపయోగమా, ప్రభుత్వానికి ఉపయోగమా? ప్రభుత్వం ఆ జీడిపి లెక్క తీసుకుని వెళ్తే ఎలక్షన్లో ఏమవుతుంది? ఇప్పుడు ఆ పార్టీ అన్నారు, ఈ విపక్షాలు, ఆ విపక్షాలు వదిలేయండి. కామన్ సెన్స్ పాయింట్, మనుషులు హ్యాపీగా ఉన్నారా లేదా? ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి తృప్తిగా ఉన్నదా? ధర పెరుగుదల ఎక్కువైపోయిందా? కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయిందా? ధర బ్రతకటానికి ఎక్కువ పెరిగిపోయిందా? ఎంత పెరిగిపోయింది పట్టణాల్లో? అసలు మనుషులు ఉండగలుగుతున్నారా? తప్పుకుంటున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఇంకా పల్లెటూరుకి వెళ్ళిపోతున్నారు, చిన్న చిన్న గదులు తీసుకుంటున్నారు. మధ్య తరగతి చాలా చేంజెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఒక పట్టణం పెరిగింది, ఒక సెక్షన్ పెరిగిందంటే అందరికీ ఆనందం అంటే కాదు. గవర్నమెంట్ అనేది అందరిని చూసుకోవాలి, చాలా అలర్ట్గా ఉండాలి. ఈ జీడిపీల మీద, జిఎస్టీల మీద అంచనాలు వేసుకుంటే కరెక్ట్ అవ్వచ్చు. నా ఫిగర్స్ నేను క్వశ్చన్ చేయలేదు. అది ఆనందపడితే నరేంద్ర మోడీ వ్యవస్థ జూన్ 3 ఎలక్షన్ రిజల్ట్స్ జ్ఞాపకం చేస్తాం. ఆయనకి వేయవలసిన వాళ్ళు ఓటు వేయలేదు, వ్యతిరేకంగా అయిపోయినా మనకేం లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ప్రభుత్వం అనేది మిగతా మెట్రిక్స్, మిగతా లెక్క పెట్టేవి అంచనాలు వేసే చూడాలి, చూస్తే బాగుంటుంది. తప్పకుండా మంచి కోరదాం, అన్నీ నెగిటివ్గా కాదు. ముందరికి వెళ్ళండి, జాగ్రత్తగా చేయండి. ఈ మెట్రిక్ మీదే ఆధారపడి జిఎస్టీ పెరగలేదు కదా అని విపక్షాలు అనుకోదు, జీడిపి పెరిగిందని గవర్నమెంట్ ఆనందపడుతుంది. అసలు వృద్ధి రేట్ని ఎలా అంచనా వేస్తారు? వృద్ధి రేట్ ఎలాగంటుందో అన్నీ ఏదో మెట్రిక్స్ ఉన్నాయి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తుంది. అవన్నీ ఒక పెద్ద అప్పుడప్పుడు మారుస్తూ ఉంటారు. రేట్ ఆఫ్ గ్రోత్ ఒక్కోసారి మారుస్తారు, ఒక్కోసారి కొన్నే తీసుకుంటారు. ఉదాహరణ చెప్తారు, జనరల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మోడీ ప్రభుత్వం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తుంది? మా రోడ్లు కనపడుతున్నాయి, ఎయిర్పోర్ట్లు కనపడుతున్నాయి, ఆ తర్వాత బ్రిడ్జ్లు కనపడుతున్నాయి, ట్రైన్లు కనపడుతున్నాయి,
మీరు తిరిగినా తిరగకపోయినా ఎవరో వచ్చి చెప్తారు చాలా బాగున్నారు సార్, విజయవాడ హైదరాబాద్ 10 గంటలు చచ్చి పడలేదు 4 గంటలు వెళ్తున్నాం, అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ దాంట్లో ఉన్న సీక్రెట్ ఏంటి? ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీరు ఇన్వెస్ట్ చేస్తారో ఇమీడియట్గా బాంబేలో ఉన్న ఆ 7 సెక్టార్లు కంపెనీలు, పెద్ద కంపెనీలు ఆనందపడతాయి. ఇంజనీరింగ్ కంపెనీలు, స్టీల్ కంపెనీలు, కాంట్రాక్టింగ్ కంపెనీలు, బొగ్గు కంపెనీలు, అలాగా ఇంకా ఉన్నాయి, ఇంకో 2, 3 ఉన్నాయి. ఈ హెవీ ట్రక్స్, హెవీ డంపర్స్ అవి మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలు, ఈ అందరికీ ఏమవుతుందంటే ఆర్డర్స్ వచ్చేస్తాయి ఇమీడియట్గా. ఆర్డర్స్ రాగానే ప్రపంచం అంతా బాగున్నది అంటారు. వాళ్ళ వరకు బాగున్నారు, వాళ్ళకి పనిచేసే వాళ్ళు బాగున్నారు, రోడ్లు కట్టేస్తున్నారు. తర్వాత ఏంటి? మరి ఉద్యోగాలు పెరగట్లేదే. ఉద్యోగాలు ఎందుకు పెరుగుతాయి? ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొంతవరకు ఇన్వెస్ట్ చేయి, ఉద్యోగాలు పెరిగే చోట ఇన్వెస్ట్. వ్యవసాయం, వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ ఏం ఇన్వెస్ట్ చేసింది? ఏం మార్పు తీసుకొచ్చింది? హై ఇన్కమ్ వ్యవసాయం ఏమైనా తీసుకొచ్చారా? ఎక్కువ ఆదాయం వచ్చే వ్యవసాయం చెప్పండి. అరకు కాఫీ ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో? అదేదో బ్రాండ్ సక్సెస్ అవుతే మన నెత్తి మీద టోపీ వేసుకుంటారు కదా. కాదు, కష్టపడాలి, ఎక్స్పర్ట్స్ తీసుకోవాలి. ఉన్న ఇన్ హౌస్ ఎక్స్పర్టీస్ చాలు. ఇంట్లో ఉన్న వాళ్ళు సరిపడరు. ఇది ఒక చిన్న వడ్డీ వ్యాపారం కాదు. డబ్బు ఎంత తెచ్చాడు, డబ్బు తిరిగి ఎంత వచ్చింది, ఆది ఇవ్వలేదు, దాని మీద కేసే, అది ఇల్లు పాకేసే అని తీసుకోవడం కాదు. ఇది చాలా కాంప్లెక్స్ ఇష్యూ. ఎన్నో ఫ్యాక్టర్లు ఆర్థిక వ్యవస్థ నడుపుతాను. అవి అందరూ తెలిసిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అన్నీ అందరికి తెలియవు కాబట్టి సెట్ ఆఫ్ పీపుల్ ఉండాలి. నేను ఆశిస్తాను వ్యవసాయం మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు, పల్లెటూరులో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. అక్కడే ఉంటారు జనం, హ్యాపీగా ఉంటారు. మధ్య తరగతి వాళ్ళకి ధర తగ్గిస్తారు. పెట్రోల్ ధర మధ్య తరగతి వాళ్ళకి తగ్గిస్తారు. రోజుకో 50 రూపాయలు తగ్గినాయి అనుకో, వాళ్ళకి నెలకు 1500 ఆదాయం వస్తుంది. మందుల ధర తగ్గిస్తారు. తగ్గినాయా? మీరు సర్వే చేయండి మీ ఛానల్. మందుల ధరలు ఎలాగ ఉన్నాయి, పెట్రోల్ ధరలు ఎలాగ ఉన్నాయి, ఆటో మీద తిరగాలంటే ఎంత అడుగుతున్నారు? 500 రూపాయల నోటికి విలువ ఉన్నదా లేదా? అదేదో బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు, అది ఇది ఫ్రీ కనుక నాటకం ఆడుతున్నారు. లేకపోతే ఏమవుతుంది? కొలాప్స్ అయిపోతుంది మన సిస్టమ్. అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చెప్పినట్టుగా ఒక పక్కన అమరావతికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, అట్లా గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి ఖర్చు పెడుతున్నారు. అలాగే రాబోయేటువంటి రోజుల్లో పీపీపీ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం అన్నటువంటిది ప్లాన్ చేశారు. కాబట్టి అది గ్రోత్ రేట్కి ఇలాగ మాది పెరగబోతోందని ప్రభుత్వం చెప్పినట్ట, ఆల్రెడీ పెరిగేసిందని ప్రభుత్వం లెక్క, కేంద్ర ప్రభుత్వం సర్టిఫికెట్ ఇచ్చినట్ట. అది పెరగవచ్చు. గ్రోత్ రేట్ మీద అవసరం లేదే. గ్రోత్ రేట్ దేని మీద తీసుకుంటారు? ఇలాంటి కొన్ని మెట్రిక్స్ ఉంటాయి, దాని మీద తీసుకుంటారు. అసలు దానికి ప్రజల సంతోషానికి, ప్రజల సాటిస్ఫాక్షన్కి సంబంధం తక్కువ ఉన్నది. అసలు లేదని నేను అన్నాను, తక్కువ ఉన్నది. మన వాళ్ళు ఎంతమంది ఎకానమీలో ఉన్నారు, ఎంతమంది రిటైర్డ్ అయిపోయారు, ఎంతమంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళు తప్పుకున్నారు. చిన్న చిన్న కొట్లు, చిన్న చిన్న వ్యాపారాలు, అందరికీ ఏం చేస్తున్నారు ప్రభుత్వం? ఏమి ఇస్తున్నారు ఫ్రీ? పూర్వం ఎవరికి ఇచ్చేవారో వాళ్ళకే ఇస్తున్నారు. ఒక జర్నలిస్ట్ అన్ఎంప్లాయిడ్ అయిపోతే వాడికి ఏమైనా ఇస్తున్నారా? ఒక టెక్నీషియన్ మధ్య తరగతి 20,000 సంపాదించుకుంటున్నాడు నెలకి, ఏదో బ్రతుకుతున్నాడు, వాడు ఉద్యోగం పోగానే ఫినిష్ అయిపోతున్నాడు. వాడికి సేఫ్టీ నెట్ లేదు, ఎంటర్ప్రైజ్కి లేదు. అవన్నీ నేను ఎదురు చూస్తున్నాను. ఏదో ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ వచ్చింది, ఇంకో 1000 ఉద్యోగాలు వచ్చేస్తాయి, 1,00,000 కోట్లు వచ్చినాయి, అది నేను ఒప్పుకోవట్లేదు. అలాంటి ఇమీడియట్ ఇంపాక్ట్ ఉండవు. పబ్లిక్కి పొలిటికల్గా చూడవలసింది ఫ్యాక్టరీలు పెట్టాము, ఇది పెట్టాము, అది పెట్టాము అని ఎవరు దాని మీద రియాక్షన్ వచ్చేస్తారు. మీరు పరిపాలనలో మధ్యతరగతి వాళ్ళకి, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చూడకపోతే కేసీఆర్ గవర్నమెంట్ అవుతుంది, పూర్వం ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ గవర్నమెంట్ అవుతుంది, డిఎంకేకి అవ్వచ్చు, బీజేపీకి అవ్వింది. బీజేపీకి కూడా సర్వీసారు. అప్పుడు కొద్దిగా రాష్ట్రాల్లో మిగతా రాజకీయ పార్టీలు వీక్ కాబట్టి సాధించుకున్నారు. చాలా కాంపిటేటివ్ పాలిటిక్స్ ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే రివ్యూ చేయమంటా, ఇంకా ఎక్స్పర్ట్స్ తెమ్మంటా. ఈ లైన్ మీద వెళ్ళం. అదేదో పోలవరం చూసా, ఎవరికి తృప్తి? 5 లక్షల మందికి ఇంకా డబ్బులు ఇవ్వలేదు పోలవరంలో, వాళ్ళకి చేయలేదు. 10-12 సంవత్సరాలు అయిపోయింది, పేదరికంలో దిగిపోయారు. ఇప్పుడు ఏదో అప్పులు ఇవ్వాల్సిన ఇప్పుడు ఇస్తారని. మీ ప్రజలు లాస్ట్ టైం ఓటు వేసిన వాళ్ళు మళ్ళీ వేస్తారని చూస్తుంటారు. పబ్లిక్ మూడ్ ఎలాగున్నది, పబ్లిక్ మూడ్ ఏంటి,
ఈ జీడిపి వచ్చేసింది మేము చాలా ఆనందపడుతున్నామంటే నరేంద్ర మోడీ ఉదాహరణ మీకు చూపెట్టిన జూన్ 2024లో అనుకున్న రిజల్ట్స్ ఎక్కువ రాలేదు. ఆయనకి తరచూ ఓటు వేసేవాళ్ళు వేయలేదంటే వ్యతిరేకం వేయలేదు. ఎందుకంటే వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకు మనం వేసేది, దీనివల్ల మనకి ఏంటి ఉపయోగం? 2 సార్లు వేసాం, మిగతా విషయాలు వెళ్ళిపోతున్నాయి, ధరలు పెరిగిపోతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నాడు. ఎవరికి కావాలి? అక్కడెక్కడో బుల్లెట్ ట్రైన్, నా బ్రతికేంటి, నాకు హౌసింగ్ లేదు, మందుల ధరలు విశేషంగా పెరిగిపోయాయి, ఎలా బ్రతకాలి? అది మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. హైదరాబాద్లో ఉన్న విషయం ఏంటంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంత పెరగట్లేదు. స్థలం ఉన్నది, పెరుగుదలకి ఛాన్స్ ఉన్నది, మేజర్ సిటీ ఒకటి ఉన్నది, అది ప్లాన్ చేస్తున్నారు, మెట్రో వేసి అలా పెంచుతున్నారు ఊరిని. అక్కడ అందరూ రావటానికి సిద్ధపడ్డారు. ఎవరెళ్ళి చెప్పకూడదు ఆ ఊర్ల పేరు, ఎవరెళ్ళి ఉంటాడు ఆంధ్రాలో? అక్కడ ఆఫీసర్లోనూ అద్దాల బిల్డింగ్లు ఉంటాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇప్పుడు క్రమంగా గతంలో విధ్వంసపు పాలన జరిగింది. ఆ విధ్వంసం నుండి యువతలకి రావడం వలన ప్రజల్లో సంతోషం వచ్చి వాళ్ళల్లో ఆర్థిక పరిస్థితి పెరిగి వాళ్ళు ఖర్చు పెరిగి ఆ ఖర్చు కారణంగా ఈ గ్రోత్ వచ్చింది అనుకోవచ్చా? నేను అంత లోతుగా వెళ్తలేదు. ఎందుకంటే పొలిటికల్గా ఎందుకు వేశారు ఓటు మళ్ళీ మర్చిపోయి ఉంటారు కదా. ఈసారి అందరి కార్లలో మర్చిపోతారు కదా, పూర్తిగా మర్చిపోతారు కదా. ఓ ఇది ఉన్నది దానికి వేశారు. పోయినసారి ఎందుకు ఓడగొట్టారు ఈ ప్రభుత్వాన్ని, మళ్ళీ ఎందుకు పవర్ ఇచ్చారు చెప్పండి? 2019లో ఎందుకు ఈ గవర్నమెంట్ ఓడిపోయింది, మళ్ళీ 2024లో ఎందుకు ఓటేశారు? సో చేంజింగ్ పాలిటిక్స్ ఉంటాయి, మారిపోతూ ఉంటుంది రాజకీయం. నేను చెప్పేది ఏంటంటే పొలిటికల్గా ఎవరు చెప్పింది వాళ్ళు ఇష్టం వచ్చింది చెప్తారు. వాడు మంచోడు అంటాడు, వాడు పొలాన్ని చూసుకుని తైతకలు ఆడతాడు, అంతే. కుల రాజకీయమే కదా. మనం ఎక్కువ మాట్లాడితే మన మీద పడతారు, పెత్తందారు కులాలు మన మీద పడతారు. వాడికి ఎన్నో పదాలు ఉన్నాయి, కంట్రోల్ ఉన్నది, మొలాపిలీస్ ఉన్నాయి. సో ఈ కుల రాజకీయం నడుస్తున్న ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు అది బయటికి రావాలి. ప్రభుత్వాన్ని నాయకులు కావాలి, మనకు అలాంటి నాయకులు కావాలి. బయటకు తీసుకొచ్చి చాలా కేర్ఫుల్గా వినాలి. నేను చేస్తా, మీకు తెలియదు, నేను చేసేదే మంచిగా కొంతవరకు వినాలి. ఈవేళ నరేంద్ర మోడీ గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్. దేశానికి సెక్యూరిటీ, ఫారెన్ అఫైర్స్, స్వచ్ఛ భారత్, టాయిలెట్స్ లేని దరిద్రం భారతదేశంలో 70% తీశాడు ఆయన. చాలా పెద్ద పని. గాంధీ గారు కూడా చెప్పిన పని చేయలేకపోవటం ఆయన చేశాడు. అన్నీ ఉన్నాయి. కానీ ఆర్థిక వ్యవస్థ వచ్చేటప్పటికి ఆయన అంత సక్సెస్ కాదు. ఎందుకు కాదంటే ఇప్పుడు మనం డిస్కస్ చేయడానికి అరగంట కావాలి, టైం అందులో కాదు. ఆయన అక్కడ కూడా తప్పు చేశాడు. కాబట్టి ప్రజల మొహం మొత్తేసింది. మళ్ళీ ఇప్పుడే ఏదో దిట్టుకుంటున్నారు, చేస్తానంటున్నారు, చేయలేకపోతున్నారు. ట్యాక్సెస్ తగ్గించలేకపోతున్నారు. ట్యాక్సెస్ తగ్గించి ప్రజల చేతికి డబ్బు వెళ్ళాలి, ఇవ్వట్లేదు. ట్యాక్సెస్ తీసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నాడు. ఆ గిషన్లు సిమెంట్ ఇండస్ట్రీ అని కొనేస్తే అలైటీగా ఉండి బాంబే నుంచి చాలా బాగున్నది భారతదేశం అంటున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. కానీ ఆనందం ఇండెక్స్, హ్యాపీనెస్ ఇండెక్స్ ఎలా ఉన్నది ఆంధ్రప్రదేశ్ మధ్య తరగతి వాళ్ళ పరిస్థితి ఏంటి, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి, అది చాలా ముఖ్యం. దాని మీద అటెన్షన్ చేయాలని నేను అనుకుంటున్నా, చేస్తారు అని ఆశిస్తాను. అంటే ఇప్పుడు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగారనుకోండి సంతోషం వాళ్ళకి. అదే సందర్భంలో ఈ ఏదైతే కొన్ని రకాలైనటువంటి పనులకి మనుషులు ఇప్పుడు డబ్బులు చేతిలో, సంక్షేమానికి సంబంధించిన డబ్బులు చేతిలో లేవనుకోండి, ఆటోమేటిక్గా పని చేయడానికి మనుషులు దొరుకుతారు. కాబట్టి మధ్యతరగతికి సంతోషం. ఈ తరహాలో ఆలోచించకూడదా? ఇవన్నీ ఇప్పుడు ఆలోచించాలి. వాళ్ళు ఎవరంటే మెయిన్ థింగ్ అంటే చాలా బాగున్నారు సార్ అని చెప్తారు ప్రతి ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రి. చాలా బాగున్నదండి, ప్రజలు అసలు పిచ్చెక్కిపోతుంది మీరంటే. అందరికీ అధికారంలో ఉన్న వాళ్ళు అందరికీ అలా చెప్తారు కదా, లేదా చెప్తారు కదా. వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళే చదువుకుంటారు కదా. చదివి ప్రజలు నమ్ముతున్నారని న్యూస్ పేపర్స్లో బాగున్నది మనం వేసుకున్నాం, ఇంత చేస్తున్నాం. ఆలోచించుకోవాలి. నేను ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేసినట్టు జీడిపి ఒకే మెట్రిక్ కాదు, మిగతాయి కూడా కన్సిడర్ చేయండి దయచేసి అని చెప్పి. అంటే ఏం చెయ్యాలి ప్రభుత్వం, ఏం చేస్తే కరెక్ట్గా? చాలా ఆలోచించాలి. దీనికి 1 పేజ్ సొల్యూషన్ లేదు. ఒక వ్యక్తి దగ్గర మ్యాజిక్ లేదు. ఒక ఫైనాన్స్ మినిస్టర్, ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక ముఖ్యమంత్రి లేదు. చాలా ఆలోచించాలి, చాలా చేయాలి. ఆలోచనతో బయటపడాలి మన ప్రాబ్లం ఏంటి. నేను ఇచ్చే సొల్యూషన్ ఏదో చెప్తాను, ఆ సొల్యూషన్ కరెక్ట్ కాకపోతే
ఆలోచించాలి. ప్రాబ్లం ఇది, అది ఫస్ట్ ఒప్పుకుంటే సొల్యూషన్ వస్తుంది. ఇదేం ప్రాబ్లం కాదు అంటే ప్రాబ్లం లేదు కదా. ప్రాబ్లం ఫస్ట్ అడ్మిట్ చేస్తారా లేదా? ధర పెరుగుదల వల్ల, కాస్ట్ ఆఫ్ లివింగ్ వల్ల లోవర్ మిడిల్ క్లాస్ చాలా సఫర్ అవుతున్నారు. ఒక ప్లాన్ లేదని. అన్ఎంప్లాయ్మెంట్ సంగతి వదిలేయండి, వ్యవసాయం సంగతి కూడా వదిలేయండి. ఇవన్నీ వాళ్ళు ఒప్పుకుంటే మనం మొదలుగెళ్ళాం. లేదు అది కూడా బాగున్నది, నీరు ఇచ్చాం కదా, పాలు ఇచ్చాం కదా అంటాడు. మోడీ గారు ఎరువులు ఇచ్చామంటారు. ఎరువులు ఎప్పటి నుంచో ఇస్తున్నారు, నీరు ఎప్పటి నుంచో వస్తుంది. కానీ ఇంకా దరిద్రం ఎంచుకున్నది వ్యవసాయ సెక్టర్లో. ఏంటి కారణం అని ఆలోచించాలి. తెలియకపోతే తెలుసుకుంటూ కూర్చొని ఆలోచించి ప్లాన్ వేయాలి. అది ఏమైనా ఉన్నదా? మీరే చెప్పాలి. అంటే ఇక్కడ అర్థం కానిది ఏంటంటే, ఓ పక్కన ఒకళ్ళు ఇదివరకు జగన్ టైంలో వచ్చేటప్పటికి సంక్షేమం ఫస్ట్ ప్రయారిటీ, డెవలప్మెంట్కి సంబంధించి సెకండ్ ప్రయారిటీ. ఇప్పుడు డెవలప్మెంట్ ఫస్ట్ ప్రయారిటీ, సంక్షేమం సెకండ్ ప్రయారిటీ. జాతీయ స్థాయిలోనైనా ఇట్లాగే ఒక ప్రాధాన్యత అంశాలు ఆధారం తీసుకుంటారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆంధ్రాలో మీరు చెప్తున్నటువంటి కోణంలో ప్రజలు సంతృప్తిగా లేకపోతే, సంతోషంగా లేకపోతే, కూలీ చేయడానికి మనుషులు దొరకట్లేదు వ్యవసాయానికి, లేదా షాపుల్లో పనిచేయడానికి మనుషులు దొరకట్లేదు. వ్యవస్థీకృతంగా అయితే మనుషులు దొరకట్లేదు అంటే వాళ్ళు ఆల్రెడీ అంతకంటే ఒక స్టెప్ పైకి ఎదిగిపోయినట్టు కదా. మరి అట్లా ఎదిగిపోయినటువంటప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నట్టే లెక్కలోకి వేయడానికి లేదా? సంతోషంగా ఉన్నారని ఎలాగంటే ఇంకా కావాలి వాళ్ళకి. కావాలనేది ఎవరు కాదన్నారు. కోటి కూడా ఇంకొక 10 కోట్లు కావాలి. ఇప్పుడు సరే, షాప్స్ వాళ్ళకి, ఒక రైతు 5 ఎకరం ఉన్న వాళ్ళకి మనుషులు దొరకట్లేదంటే ఏంటి? తృప్తి ఉన్నట్టు లెక్క. వాళ్ళ ఆనందంలో అది కాదు కదా. అక్కడ ఎక్కడో డిస్ప్రపోర్షనల్ ట్యాక్స్ ఎక్కడో ఎనామలీ ఉన్నది, ఎక్కడో ఇర్రెగ్యులర్ జరుగుతుంది. ఇర్రెగ్యులర్ గుండె బీట్ లాగా ఏం జరుగుతుంది మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. ఎంతో జరుగుతుంది, దానికి ఏం చేయాలి, ఎలా హెల్ప్ చేయాలి, ఏం చేయాలి, ఏ సెక్టర్ ఎంతో చేస్తుంది, ఈ స్టడీస్ ఏమైనా ఉన్నదా? అదేదో బజార్లోకి రావట్లేదు, తాగి ఇంటికాడ పడుకున్నారంటే హ్యాపీగా ఉన్నది లెక్క. నరేగా పని మీద గంట పని చేసి 250 రూపాయలు వస్తే ఫ్యామిలీలో ఇద్దరు పేర్లకి 250 వచ్చి 250 రూపాయలు ఒక్కడు లంచం తీసేసుకుంటారు పైన. వాళ్ళు హ్యాపీగా ఉన్నదే కదా. రోజుకి 500 రూపాయలు వస్తుంది, బయటకి ఎందుకు వెళ్ళాలి? ఈ ఫ్యాక్ట్ అవుతుంది. కేరళలో 15-20 లక్షల మంది ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, బెంగాల్ నుంచి పనిచేస్తున్నారు. మీకు తెలిసి ఉంటుంది కదా. మన దగ్గర కూడా అంతే కదా. 3 కోట్ల జనం దాంట్లో పనిచేసే వాళ్ళు పనికి వెళ్ళలేదు, బయట వాళ్ళు వచ్చి పనిచేస్తారు. ఇక్కడ కూడా అంతే. అంటే అవన్నీ స్టడీ చేయాలి. మనం ఆన్సర్స్ మన చేతిలో ఉన్నాయా నాకు తెలుసు అని నేను చెప్పట్లేదు. ఆ ప్రశ్నకి ఏమైనా జవాబులు ఉన్నాయా? ప్రశ్న మాత్రం ఎక్కడికి వెళ్ళిపోవడం. మీరు ఊర్లోకి వెళ్ళి ఉద్యోగాలు కావాలంటే 5 లక్షల మంది చేస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే కూర్చుంటారు. సో అవన్నీ మనం కొద్దిగా ఆలోచించుకోవాలి, కేర్ఫుల్గా ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ ఒక మంచి స్టేట్, అది ఏం చేస్తున్నారు, మన దగ్గర సొల్యూషన్ ఉన్నదా, ఇలా చెప్పుకొని ముందర వెళ్ళిపోతామా? అది డేంజర్ పాయింట్. అలా వెళ్ళకూడదు. ప్రభుత్వం చాలా కాషియస్గా ఉండాలి, తక్కువగా చెప్పుకోవాలి అచీవ్మెంట్. కానీ వాళ్ళ అందరికీ తెలియదు. అధికారంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మనం అక్కడ విమర్శించడం అనవసరం. ఒక విషయం అర్థం కానిది ఏంటంటే, మహారాష్ట్ర జీడిపి పరంగా చూస్తే, అంటే జిఎస్టీ పరంగా చూసినా, లేకపోతే గ్రోత్ రేట్ అయినా ఇదివరకు నెంబర్ 1గా మహారాష్ట్ర, గుజరాత్ ఇట్లాంటివి కనిపించాయి. ఇప్పుడు ఈ దఫా చూపిస్తున్నటువంటి లిస్టులో నెంబర్ 1 తమిళనాడు, నెంబర్ 2 ఆంధ్రప్రదేశ్, ఈ లెక్కన కనబడుతుంది. ఈవెన్ తలసరి ఆదాయం చూస్తే 11వ స్థానంలో తెలంగాణ కనబడుతుంది, ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో కనబడుతుంది. ఇక్కడ చూస్తేనేమో మీరు చెప్పినటువంటి విధంగా పబ్లిక్ దగ్గర ఆ స్థాయి ఆదాయ వనరు కనిపించట్లేదు. తలసరి ఆదాయం పరంగా చూసినా కూడా ఎక్కడ తేడా కనబడుతుంది, ఎక్కడ తేడా కొడుతుంది? అంటే పబ్లిక్ అందట్లేదు డబ్బు, ఒక సెక్షన్ చుట్టూరే తిరుగుతుంది. అది యావరేజ్ తీసుకుంటారు కదా, యావరేజ్ తీసుకుంటారు కదా. మీకు 1,00,000 రూపాయలు రోజుకు వచ్చి నాకు 500 వస్తే మన ఇద్దరికి కలిపి ఆదాయం 55,000 వస్తుంది కదా. సో అది డిస్ట్రిబ్యూషన్ సరిగా లేదు. ఆదాయం ఎవరి చేతిలోకి వెళ్తుంది అది చూడాలి. ఆదాయం ఎవరి చేతిలోకి వెళ్తుంది అది చూడాలి. ఎక్కడో చోట రెగ్యులర్గా లేదు, అది మనం ఎక్స్ప్లోర్ చేయాలి, అది కరెక్ట్ చేయాలి. లేకపోతే రోజుకి 500 మంది ఆంధ్రప్రదేశ్ వదిలేసి ఎందుకు వెళ్ళిపోతారు బయట మిగతా రాష్ట్రాలకి? చెప్పండి, వెళ్తున్నారా? ఎందుకు వెళ్ళలేదు? హైదరాబాద్ మీకు ఉద్యోగం కావలిస్తే హైదరాబాద్ వెళ్తావా, ఎక్కడికి వెళ్తావో చెప్పండి. ఫస్ట్ ట్రయల్ ఎక్కడ చేసుకుంటారు? హైదరాబాద్లో ట్రై చేసుకుంటారు క్వాలిఫికేషన్. బాంబేకి వెళ్తారు, ఢిల్లీకి వెళ్తారు.
తెలకటాకి వెళ్ళిపోతారు, ఇతర దేశాలకు పోతున్నారు. ఇది ఒక 20,000 రూపాయలకి ఒక ఆడ మనిషి గల్ఫ్కి వెళ్ళి పనిచేస్తుంది కదా, పని మనిషిగా 30,000 రూపాయలు, 40,000 రూపాయలు డ్రైవర్గా వెళ్ళి పనిచేస్తున్నారా లేదా? ఏదో తిండి రూఫ్ ఇస్తున్నారు. గల్ఫ్లో అంత ఉద్యోగాలు లేవా ఇక్కడ? చెప్పండి. ఆశ్చర్యమే. మనకి ఎక్కడో ఇరెగ్యులారిటీ ఉన్నది. అది నేను వెంటనే చెప్పడానికి నా దగ్గర అంత నాలెడ్జ్, అంత ఇంట్రెస్ట్ లేదు. చదువుకోవాలి, చేసుకోవాలి, ఎగ్జామిన్ చేస్తే నేను చెప్తాను. అంటే అందులో ఒక పెద్ద సమస్య వస్తుంది కదా. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఒక షాపింగ్ కాంప్లెక్స్లో పనిచేస్తేనో, ఇక్కడ మీరు చెప్పినటువంటి పని మనిషి కానీ డ్రైవర్గానే చేస్తే ఇక్కడ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవు. ఇక్కడున్న అమ్మాయిలు వెల్ సెటిల్డ్ అయితే సాఫ్ట్వేర్ లేకపోతే ఇంకొకటి అయితేనే చేసుకుంటారు, లేదా విదేశాల్లో ఉండి ఏ పని చేసినా చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ అదొక లింక్ కారణంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు అని అనుకోనక్కర్లేదా? అనుకోవచ్చు. సామాజిక కారణాలు ఏమున్నాయి మనకి తెలియదు. అదే కదా ఆర్థిక వ్యవస్థకి ఇప్పుడు ప్రధాన కారణం. ఆర్థిక వ్యవస్థలో వాళ్ళు అవన్నీ లోవర్ మిడిల్ క్లాస్ అన్నీ ఎగ్జామిన్ చేయాలి ప్రభుత్వం. ఆ ఇంట్రెస్ట్ చూపెట్టాలి రాజకీయ నాయకులు. ఏమవుతుంది, ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఎలా సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, పిల్లలకి అన్నాలంటున్నారు. ఫస్ట్ ఏం చేయాలి, కజన్స్ మ్యారేజ్ బ్యాన్ చేయాలి. అంతేనా కదా? అంతే అంతే. అరబ్ దేశాల్లో కూడా అది చేస్తున్నారు కదా. అందువల్ల మనం కజన్స్ మ్యారేజ్ అయ్యి బ్యాన్ చేయాలి. అది ఇమీడియట్గా చేయండి. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. జెనెటిక్స్ వాళ్ళు ఎక్కువ పిల్లలు పుట్టాలి. హయ్యర్ లేదు పట్టండి, కనండి, అంటే పొట్టడానికి బాగుంటుంది. పని అవుతుందా? పని అవ్వదు కదా. చెప్పండి. కరెక్ట్ పాయింట్. హలో, కరెక్ట్ పాయింట్. కరెక్ట్ పాయింట్. ఎవరితో కూర్చుని అడిగితే చెప్తారు. భట్రాజులతో కూర్చుని పౌడిదారులతో కూర్చుంటే నోట్లో దిగిపోయాక అది పట్టుకుంటారు, మీరు నోట్లో పోయేదు అంటారు. ఫస్ట్ పాయింట్, కజన్ మ్యారేజ్ బ్యాన్ చేయండి. ఆడవారిని అర్లీగా పెళ్లి చేసుకోమనండి, వాళ్ళకి సౌకర్యాలు ఇవ్వండి, ఫ్యూచర్ చూపెట్టండి, అది పదవుతాయి. జెనెటిక్స్ అనేది ఫస్ట్ వీక్నెస్ ఆంధ్రప్రదేశ్లో. అది ఫస్ట్ వీక్నెస్, కొన్ని సమాజంలో ఉన్న వీక్నెస్. ఓకే, సో ఐ థింక్ ఇట్స్ ఓకే నౌ. రైట్. ఒక ప్రధానమైనటువంటి అంశం ఇప్పుడు దేశం సంగతి పక్కన పెడితే మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు రెండిట్లలో చూసుకున్నప్పుడు రూరల్ గ్రోత్, అర్బన్ గ్రోత్ పరంగా చూస్తే అర్బన్ పెరుగుతోంది అన్నటువంటి స్పష్టంగా కనబడుతుంది. మీరు చెప్తున్నట్టు రూరల్ ఇంప్రూవ్ కావాలా, అప్పుడు డెవలప్మెంట్ అనేది సాధ్యం అవుతుంది. ఇది ప్రభుత్వాల చేతుల్లో ఉందా, ప్రజల చేతుల్లో ఉందా? ప్రభుత్వాల చేతిలో ఉన్నది. డబ్బంతా ఎక్కడో తగలబెడుతున్నారు కాబట్టి అందరూ తీసుకెళ్తున్నారు, అందరూ అక్కడే డబ్బులు తగలబెడుతున్నారు. పల్లెటూరులో ఏం పెడుతున్నారు, ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి? ఏం లేవు కదా. లేవు. ఏదో రోడ్ వేసాం, ఇది వేసాం, ఎంప్లాయ్మెంట్ ఉండాలి, ఫెసిలిటీస్ ఉండాలి, చాలా ఉండాలి. అవన్నీ చేయట్లేదు. స్టడీ కూడా చేయట్లేదు. స్టడీ చేస్తే వస్తాయి, స్టడీ కూడా చేయట్లేదు. అందువల్ల వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. అండ్ ఇది రూరల్ ఇన్కమ్స్ ఎలా పెంచాలి, ఎలా చేయాలి, ఎన్నో సొల్యూషన్స్ ఉన్నాయి. వ్యవసాయాన్ని ఎలా పెరిగించాలి, హై ఇన్కమ్ ఎలా చేయాలి, చేశారా? చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ మంచి ఆదాయం వస్తుంది. ఎన్ని ఎకరాలు పెరిగింది ఆంధ్రాలో కాఫీ? ఆ హై వాల్యూ క్రాప్స్ ఏమైనా వేయించారా? ఓ 10 లక్షల ఎకరం కోరి వేయించారా? 10 లక్షల ఎకరం వేయించుంటే 2014 నుంచి ఈవేళకి. అదే కాకుండా వరి వేయండి చాలా అంటున్నారు. ఆ వరి కొనేవాళ్ళు లేరు, పాడు లేరు. తెలంగాణలో కూడా అంతే. 1,000 ఎకరాలు వరి కింద ఉన్నదని వాళ్ళే చెప్తున్నారు. ఉపయోగం ఏంటి? హై వాల్యూ క్రాప్స్కి వెళ్ళాలి, ఆక్వాకల్చర్కి వెళ్ళాలి, దాని మీద శ్రద్ధ తీసుకోవాలి. అది తీసుకోకపోతే ఊరికిన వరి వచ్చిందిలే 50 బస్తాలు సంవత్సరానికి వస్తుంది, ఆదాయం 25,000 వస్తుంది, పూర్వం వచ్చేది కాదు కదా, 5 ఎకరాలకు ₹1,00,000 వస్తుంది అనుకుంటే ఎలాగా? హై వాల్యూ క్రాప్స్ కావాలి వ్యవసాయానికి. దాని మీద ఫోకస్ ఏమున్నది? హై వాల్యూ క్రాప్స్ చాలా ఉన్నాయి సాయి గారు. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇండస్ట్రీస్ ఈ మధ్య కాలంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది మన దాన్ని ఏమంటారు, ప్రధానంగా వస్తు తయారీ రంగాలు బాగా డెవలప్ అయినాయి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా ఇది ఆటోమేటిక్గా ఉపాధితో పాటుగా ఆదాయం కూడా తెచ్చిపెడుతుందని చెప్తున్నారు. చూడాలి, కావాలి. ఎంతవరకు ఉపయోగపడుతుందో మనం చూడాలి. ఎంతవరకు ఉపయోగం ఉంటుంది, కంపోనెంట్ డబ్బు ఇక్కడ ఎంత ఉంటుంది. ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా అన్నారు కదా, ఆంధ్రప్రదేశ్ సరిపడలేదు కదా. సరిపడిందా? చాలలేదు కదా. అందువల్ల ఇవన్నీ మనం సింపుల్ సొల్యూషన్స్ లేవు.
ప్రజలకి మంచి అవకాశం ఇవ్వాలి, భవిష్యత్తులో డబ్బు ఉండేటట్టుగా చేయాలి. ఎక్కువ పన్నులు దొబ్బేయకుండా ఉంటే బ్యూరోక్రసీ సరిచేసి కరప్షన్ తగ్గిస్తే వాళ్ళే ఆటోమేటిక్గా చూసుకుంటారు. హ్యాపీనెస్ ఇండెక్స్, ఈజ్ ఆఫ్ లివింగ్ అవన్నీ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఒక సింపుల్ సొల్యూషన్ ఇచ్చాను. పిల్లలు పెరగాలంటే కజిన్స్ మ్యారేజెస్ బ్యాన్ చేయండి. ఆంధ్రాలో చేస్తారా? బ్యాన్ చేయండి వెంటనే. ఈవేళ నుంచి ఇలీగల్ అని పెట్టండి. నేను మాట్లాడట్లేదు, అందువల్ల ఆయన చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మంచి సమాచారం ఇచ్చినాను. ఇది పరిస్థితి. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో జిఎస్టిపి గ్రోత్ లేకపోతే కనుక తలసరి ఆదాయ గ్రోత్ అన్నటువంటిది, గ్రోత్ రేటు ఎక్కువగా ఉందన్నటువంటిది ప్రభుత్వం చెప్తుంటే, అసలు విషయంలో గ్రోత్ లేనప్పుడు రేట్ ఎక్కడి నుంచి ఎక్స్ట్రా ఉంటుందన్నటువంటిది విపక్షం ప్రశ్నిస్తుంది. కాకపోతే దాని వెనకాల ఈ అంకెల గారడీల కంటే కూడా అసలైనటువంటిది ప్రజల సంతోషం, ప్రజల అవసరాలు తీర్చడం. ప్రజల చేతుల్లో పైసలు ఉండాలా, ఆ పైసలు ఖర్చు పెట్టేటటువంటి స్వేచ్ఛ ఉండాలా, దాంట్లో నుంచి పన్నుల పేరుతో దోపిడీ లేకుండా ఉండాలి. అప్పుడు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి బాగుంటే ఈ సంస్కరణలు లేదా ఈ లెక్కల ఫలితం కరెక్ట్గా ఉంటుందని చెప్తున్నారు పుల్లారావు గారు.